హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచాను అనమాట. 4కి లేచి హాఫ్ అన్ అవర్ కొంచెం రెస్ట్ తీసుకున్న. దేనికంటే లేవడమే బుక్ పట్టుకొని చదవాలంటే కొంచెం బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వదు. సో ఎవరికైనా అంతే, లేవగానే ఏ పని చేయాలన్నా తొందరగా చేయలేరనమాట. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నారంటే అప్పుడు మొత్తం లేజినెస్ అంతా పోయి బ్రెయిన్ వర్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. చదువుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ మార్నింగ్ లేవగానే నైట్ అంతా మన బ్రెయిన్, మన బాడీలో ఫంక్షనింగ్స్ మొత్తం కూడా రెస్ట్లో ఉంటాయి కాబట్టి సో తొందరగా పని చేయదు. సో అందుకని అది కాక నిద్ర మధ్యలో లెగుస్తాం కాబట్టి లేవగానే ఏదైనా మీకు ఏది అలవాటు ఉంటే అది హాట్గా లేవగానే తాగడం అలవాటు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ వెంటనే మన బాడీలోని మొత్తం అన్నీ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కొద్దిగా మైండ్ రీఫ్రెష్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో మార్నింగ్ అకార్డింగ్ టు సైంటిఫిక్ రీసెర్చ్ అయితే మాత్రం చదువుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి 4:30 టు లేదా 4 to 6 వరకు చదువుకుంటే, లేదంటే 4 to 8 వరకు చదువుకున్న వాళ్ళకి ఉండే టైంని బట్టి, కానీ 4 to 6:30 అయినా 4 to 8 అయినా ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా బ్రెయిన్ 100% షార్ప్గా పనిచేస్తుంది అనమాట. మీరు ఏది చదివినా కూడా బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది. అది జస్ట్ నిద్ర కళ్ళతో చూసినా కూడా మైండ్లో ఉండిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్గా బ్రెయిన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ 4 to 6 అనమాట. 4 to 6 or 8. నేనైతే 6 వరకే చదువుతాను. ఎందుకంటే నాకు 6 నుంచి ఇంకా ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి మా బాబుకి, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంట్లో పని అంతా చేసుకోవాలి కాబట్టి నేను 6 వరకే చదువుతాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 10:30కి స్టార్ట్ చేస్తాను అనమాట. 10:30కి స్టార్ట్ చేసి ఇంకా నాకు లంచ్ టైం అయ్యే వరకు ఇంకా చదువుతాను. ఇంకా లంచ్ తినేసి బాబుని తీసుకురావడానికి వెళ్తాను. సో ఇంకా బాబు వచ్చాక నాకు అసలు టైం ఉండదు. ఒకవేళ టైం ఉన్నా కానీ చదివే అంత టైం ఉండదు. జస్ట్ పైన ఏమన్నా చూసుకోవడానికి అలా ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ నైట్ అయ్యేసరికి మా హస్బెండ్ రాగానే తినేసి పడుకుంటామండి. సో ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ అయితే. సో నేనైతే ఈరోజు మార్నింగ్ మ్యాథ్స్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాను అనమాట. వీడియోస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.